ఈరోజు వైకాపా ఒక పెద్ద డ్రామా కంపెనీ అనేది అర్థమైంది. దాంట్లో కమెడియన్ జగన్మోహన్ రెడ్డి గారు, సైడ్ యాక్టర్స్ ఏమో వైకాపా ఎంపీలు, ఇంకో పక్కన చూస్తే స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే మోడీ గారు, అమిత్ షా గారు పంపిస్తే ఈరోజు ఈ నాటకం జరుగుతుంది. 2015లో రాజీనామా చేస్తున్నారు, 16 అన్నారు, 17 అన్నారు, చివరిగా 18లో రాజీనామా చేశారు. వాళ్ళందరూ కూడా తెలుసు 365 రోజులు ముందల రాజీనామా అయిపోతే ఎన్నికలకి 365 రోజులు ఉండగా రాజీనామా చేస్తే ఎన్నికలు రావని వాళ్ళకు కూడా బాగా తెలుసు కనుకనే ఈరోజు రాజీనామా చేసి చిత్తశుద్ధి లేకుండా ముందరికెళ్తున్నారు. నేనే ఒకటే అడుగుతున్నా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడట్లేదు? మీకు ఎలాంటి రహస్య ఒప్పందం ఉంది? ఎందుకు మీ ఎమ్మెల్యేలు వెళ్ళి బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి రామ్ మాధవ్ గారిని కలుస్తున్నారు? సాక్ష్యాధారాలతో సహా వీడియోలు బయటపడుతున్నాయి. దానిపైన మీరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? మీ ఎమ్మెల్యేలు ఎందుకు ప్రత్యేక హోదా గురించి బీజేపీ ఎమ్మెల్యేలు నిలదీయలేదు? వీళ్ళ రాజీనామా వెరీ సింపుల్, బీజేపీతో రాజీ, ఆంధ్ర ప్రజలకి నామ. ఇలా ఉంది పరిస్థితి వైకాపా పార్టీ, వైకాపా ఎంపీలది. అందుకే ప్రజలు కూడా ఎవరు నమ్మట్లేదు. వాళ్ళు చేసింది పెద్ద డ్రామా, ఇదొక డ్రామా కంపెనీ అని అందరికీ అర్థమైంది. దీనివల్ల పెద్ద ప్రయోజనాలు ఏమి ఉండదని నేనైతే భావిస్తున్నాను. నేను మళ్ళీ వాళ్ళు చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి 7 రేస్ కోర్స్ రోడ్ ఎక్కడైతే ప్రధానమంత్రి గారు నివసిస్తారో అక్కడ ధర్నా చేయండి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని తిడతారు? ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ప్రధానమంత్రి మోడీ గారు, ప్రత్యేక హోదా ఇవ్వండి ప్రధానమంత్రి మోడీ గారు. ఆయన గురించి ఒక్క మాట మాట్లాడరు. ఇదేం న్యాయమో నాకైతే అర్థం అవట్లేదు. ఇదంతా నేను చెప్పినట్లు అదొక డ్రామా కంపెనీ, ఇదొక పెద్ద డ్రామా, దానికన్నా ఎక్కువ లేదు. ఈ రోజు ప్రతిపక్షంలో నీకన్నా నువ్వు పవన్ కళ్యాణ్ మోడీ కలిస్తే మీకన్నా 5 లక్షల ఓట్లు తక్కువతో ప్రతిపక్షం ఉన్నాడు. వాళ్ళ కాతే రేపు కాతే ఎల్లుండి చంద్రబాబు కూడా పోతాడు. ఆ రోజు నువ్వు కూడా ఒక పసుపు రంగు గుడ్డ మీద సిపిఎం తెలుగుదేశం అనే ఆ పార్టీ పెట్టుకుని చంద్రబాబు కొడుకు కనుక జనంలోకి వస్తే ఆ పార్టీని నందమూరాలకు వదిలేసి నీతో సహా నీ పార్టీలో ఎవరికన్నా డిపాజిట్లు రాస్తే మేము ఈ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతాం. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ ప్రజానికం ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు. నీకు వర్ధంతికి జయంతికి తేడా తెలవదు, నీళ్లు ఇవ్వటానికి ఇవ్వకపోవటానికి తేడా తెలవదు. నీకు సొంత పార్టీని సైకిల్ గుర్తుకి ఓటేస్తే మీ ఊరు మీరే వేసుకున్నట్టు చెబుతున్నావు. అంత అసమర్థుడిని తీసుకువచ్చి ఆ రోజు ఎన్టీ రామారావుకి ఏ రకమైతే వెన్నుపోటు పొడిచి పార్టీని ఆక్రమించుకున్నావో, ఈ రోజు నీ కొడుకుని దద్దమ్మని తీసుకొచ్చి ఆ పార్టీకి అప్పచెవటానికి నీ చెంచాగాలను పెట్టించుకుని పొగిడించుకోగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మీద కానీ నువ్వు అవాకులు చవాకులు చేస్తే మరి చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.